అమ్మా ప్రసన్న ప్రసన్న కాలేజ్కి లంచ్ రెడీ చేసేస్తాను. కాలేజ్కి వెళ్ళమ్మా, నేను పనికి వెళ్తాను. అమ్మా 2 రోజుల్లో కాలేజ్ ఫీజు కట్టాలమ్మా. ప్రిన్సిపల్ సార్ లాంటి అన్నారు. ఒకరు కట్టకపోతే 1500 ఎక్స్ట్రా కట్టాలి. పనికి వెళ్తున్నాను కదమ్మా, 2 రోజుల్లో ఇస్తాను, కట్టేదిలేను. పనికి వెళ్తున్నాను, పని ఎక్కువైపోయింది, కూలి తక్కువైపోయింది. ఆ పని కూడా గాలివానలా ఉంది. సరేనా? సరే బాయ్. ఎవరక్కడ? మీరా? రోజు మీకు ఇంత డబ్బులు ఇచ్చి పనిలో పెట్టుకునేది ఇలా పనులు దొంగెత్తనాలు వేస్తారని కాదు. మర్యాదగా చెప్పిన పని చెయ్యండి, లేదా సాయంత్రం మీకు ఇవ్వాల్సిన కూల్ డబ్బులు కట్ చేసేస్తాను. పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోకుండా తెచ్చుకున్నట్లయితే లేదండి.
రండి, రండి. ఏంటమ్మా ఇది? నువ్వు చేసిన దానికి ఇదే ఎక్కువ. ఒకసారి ఇలా చేస్తే రెండోసారి నీకు బుద్ధి వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తావు. అమ్మ, ఈరోజు రోజు కన్నా ఎక్కువ పని చేశాను. ఈరోజు 100 రూపాయలు తక్కువ తీసుకుంటే నా ఆత్మగౌరవాన్ని అగౌరవపరుచుకున్నట్లు అవుతుంది. దయచేసి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి అమ్మా. ఇంకోసారి అలా చేయకు. అమ్మా, ఈరోజు ఏం జరిగింది తెలుసా? నేను పని చేసిన చోట మా వాహనరామ్ గారు 100 రూపాయలు తక్కువ చేసి ఇచ్చారు. నేను ఒప్పుకోలేదు. నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి అని గట్టిగా అడిగి తీసుకున్నానమ్మా. నీ చేతులు ఏంటమ్మా ఇంత ఎర్రగా అయిపోయాయి? అవునమ్మా, నువ్వు రోజు నా కోసమే చాలా పని చేస్తున్నావు. అవునమ్మా, నా ఆశలని నీ మీదే. నీకోసమే నేను కష్టపడుతున్నాను. నేను సంపాదించిన ప్రతి రూపాయి కష్టంతో కూడుకున్నది, నిజాయితీతో ఉండేది. ఏ కూలైనా, ఏ రైతైనా, ఏ కార్మికుడైనా వాళ్ళ శ్రమ వృధా కాకూడదు. శ్రమించే చేతులను గౌరవించాలి. శ్రమకు విలువ ఇవ్వండి. కార్మికుల ఆత్మాభిమానాన్ని గౌరవించండి.